ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ముఖ్యమంత్రి గారు పదే పదే ఈ రాష్ట్రంలో మనం ప్రత్యేకంగా వైద్యం పైన విద్య పైన ప్రత్యేకమైన దృష్టి సారించి కావలసినంత నిధుల్ని మనం కేటాయిస్తూ ఆరోగ్యమైన తెలంగాణని మనం సృష్టించడే మన ముందు ఉన్నటువంటి బాధ్యత అని చెప్పి చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంఖ్యని ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలకి 1,06,00,000 కుటుంబాలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ 1,06,00,000 కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాలు ధైర్యంగా ఆ సంవత్సర కాలంలో ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా 10 లక్షల వరకు కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ వైద్యం చేయించుకునేటువంటి వెసులుబాటుని ఈ ప్రభుత్వం కల్పించిన విషయం కూడా మీ అందరికీ ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాం. అలాగే ఈ హెల్త్ స్కీమ్ ద్వారా కూడా దాదాపు 886 ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ ద్వారా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా క్యాష్లెస్ నగదు రహిత ఇన్పేషెంట్ చికిత్స అందుబాటులోకి వస్తుంది. అట్లాగే ఈ పథకం CGHS ప్యాకేజ్ రేటు అనుసరిస్తూ 1,816 వైద్య మరియు శస్త్రచికిత్స విధానాలు కవర్ చేస్తుంది. ప్రత్యేక ఆసుపత్రుల నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని మరియు సవరించిన CGHS ఫ్రేమ్వర్క్ కింద పాల్గొనడానికి వారు సముఖతను కూడా వ్యక్తపరిచినందుకు వారందరూ కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ఇప్మిస్ డేటాబేస్తో కూడా అనుసంధానించబడి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు భవిష్యత్తులో జరిగేటట్టుగా పకడ్బందీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పడానికి కూడా